చేతికొచ్చే పంట నేలవాలింది. పంటను కాపాడుకునేందుకు రైతన్న నానా ఇబ్బందులు పడ్డాడు. పొట్ట దశలో ఉన్న పంటల్ని కాపాడుకునేందుకు రోడ్డెక్కారు. ఎల్లంపల్లి నీటి విడుదలతో పంటను కాపాడుకున్న ఆ పంట కాస్త వడగండ్ల వానకి పూర్తిగా దెబ్బతింది. గంగాధర మండలంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని హిమ్మత్ నగర్, తాడిచెర్రి, మల్లాపూర్ గ్రామాల్లో అకాల వర్షం, వడగండ్ల వానతో చేతికి వచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా కురిసిన వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా నేలవాలిన పంటలు దర్శనమిస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా విలపిస్తున్న రైతులే కనబడుతున్నారు. 30 ఏళ్లలో ఇలాంటి వడగండ్ల వానని ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. నిన్న పడిన వడగండ్లు ఇంకా పొలాల్లో ఎక్కడికక్కడే గడ్డలు కట్టి ఉండడంతో ఇక పంటలు అక్కరకు రాకుండా పోయాయని ప్రభుత్వం స్పందించి పంటలకి నష్టపరిహారాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు. మొత్తం గిట్లనే అయింది. 4 ఎకరాలన్నర సారు మాకు దీని విన్నే పెట్టుబడి మంచిగా 1,50,000 అయింది. దీనికి మందులు అడుగు మీది అన్ని కొట్టినాం సార్. ఊరు ఇట్లా ఒక హార్వెస్టర్ ఖర్చే ఉంది, అన్ని పెట్టినాం సార్. మాది కోత ఖర్చే ఉంది సారు. మేము బాగా బీదోళ్ళం సార్, మాకు ఏం లేదు. నేను 4 బోర్లు వేసిన నష్టపోయినా. ఇగో ఇది వేసుకుంటే ఇది పంట నాది. ఇగో ఇట్లా అయిపోయింది సారు. మా ఎమ్మెల్యే సార్ ఈ వరకు రాలేదు. ఇక్కడ సుతమని జగిరెడ్డి సార్ వచ్చిండు. చిన్నలు పెద్దలు మస్తు మంది వచ్చారు. పెద్దలు ఈ వరకు అయితే మా ఎమ్మెల్యే సార్ రాలేదు. నీళ్ళు అడగబోతే మా ఎమ్మెల్యేకు ఏమంటుండు, ఒకసారి రాలవాని వచ్చి పడిపోయిందని కొట్టిపోయింది అనుకొని గంతే అనుకోపోయి అని చెప్తాడు. మా ఎమ్మెల్యే సాబు ఓట్లకు వచ్చిండు, గెలిపించుకోండి చేసిండు. ఇప్పుడు ఈ వరకు జాడలేడు. 10-12 అవుతుంది. నిన్న 4:30 సుంది మేము కూర్చుండి ఎడుతున్నాం. గంగాధర మండలంలోని హిమ్మత్ నగర్లో వడగండ్ల వానకు 1000 ఎకరాల్లో పంట నష్టపోయింది. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఏ అధికారి గ్రామానికి రాకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేయించి పరిహారాన్ని అందించాలని కోరారు. తెలుగుదేశం పక్షాన మేము ఒకటే రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఆ డబ్బులు రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈ పంటకు గాను ఎకరానికి 50,000 చొప్పున ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. తక్షణం మీరు ఈ రోజు కానీ రేపు కానీ 25,000 చొప్పున మీరు తక్షణం పేమెంట్ చేయాలి. తర్వాత మీరు పంటల పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలా, లేకపోతే రైతులే మీకు తగిన బుద్ధి చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున రైతులతో ఉద్యమం చేపడతాం. ఈ 550 ఎకరాల రైతులు దాదాపుగా 550 నుంచి పైనే ఉన్నది ఈ ఊరు మాత్రమే. ఈ మండలంలో చాలా ఊర్లు కూడా దెబ్బతిన్నట్టుగా మాకు తెలిసింది. అక్కడ కూడా వెళ్తాం. మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని తక్షణం పేమెంట్ చేయకపోతే మాత్రం కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి కూడా వెనకకాడం. మధ్యాహ్నం వరకు అధికారులు గ్రామానికి రాకపోవడంతో ఆగ్రహించిన హిమ్మత్ నగర్ గ్రామస్తులు కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపైకి వచ్చి గంటన్నర పాటు బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. గంగాధర ఎస్ఐ సంతోష్ అక్కడకు చేరుకొని వారితో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. వడగండ్ల వానతో మల్లాపూర్ గ్రామంలో ఎక్కడ చూసినా వడగండ్ల వానతో కురిసిన మంచుగడ్డలే కనిపిస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను కాపాడుకోవడానికి రోడ్డెక్కి సాగునీటిని సాధించుకొని పంటల్ని రక్షించుకుంటే ఇప్పుడు మాయిదారి వడగండ్ల వానతో పంటలు అక్కరకు రాకుండా పోయాయని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 30 ఏళ్లలో ఇటువంటి వడగండ్ల వానని ఎప్పుడూ చూడలేదని మహిళా రైతులు విలపిస్తున్నారు. మా ఊళ్ళే మాది హిమ్మత్ గ్రామం సారు. మొత్తం రాళ్ళాన కొట్టి ఒక్కొక్క రౌతు అర్ధకిలంత రౌతు, పావుకిలంత రౌతు పడ్డది సారు. మేము రైతులు నష్టపోయారు. బోర్లేసి మేము కష్టపడి బోర్లేసి ఒక్కొక్కరు 5-6 లక్షలు పెట్టుకున్నారు బోర్లకు.
ఒక్క గింత లేకుండా పొలాలు పోయినాయి సార్. ఒక్క నాయకుడు మా ఊరికి వచ్చి పట్టించుకోవద్దు, ఒక్క నాయకుడు రావద్దా సారు. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం పరిశీలించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.